నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. కాంట్రాక్టర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో దగ, రాజ్యాంగ విరుద్ధంగా అనర్హులను క్రమబద్ధీకరించిన దౌర్భాగ్యం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆక్రందన, విద్యార్థుల ఆశలను ఆశయాలను సమాధి చేసిన కేసీఆర్, వారి లబ్ధి కోసమే అనర్హులకు అందలం, కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరేనాటికి ఒక సర్టిఫికెట్, క్రమబద్ధీకరణ సమయంలో మరో సర్టిఫికెట్. ఈ వ్యవహారంలో అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ కనుసన్నలలో జరగడం కొసమెరుపు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని కోరుతున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఫేక్ సర్టిఫికెట్ల భాగోతం. ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరి, జిరాక్సులు, ఫోన్లలో గుర్తింపు కార్డులు చూపిస్తే చెల్లవు. ఉచిత ప్రయాణంలో జీరో టికెట్ తీసుకోవడం తప్పనిసరి, టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే నేరంగా పరిగణిస్తాం. కీలక ప్రకటన చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ. అనుకూల వాతావరణం. మరోమారు ప్రధానిగా మోదీ కావాలని ఆకాంక్ష. దేశం యావత్తూ మోదీకి అనుకూలంగా ప్రజలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 35% ఓట్లు, 10 లోక్సభ సీట్లు. తెలంగాణలో టార్గెట్ డిసైడ్ చేసుకున్న బీజేపీ. 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేసి తీరతాం. అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు. మంత్రులతో సీఎం రేవంత్ సచివాలయంలో సమీక్షా సమావేశం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు. 100 రోజులలో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన. ఏపీలో తుది ఓటర్ల జాబితా సిద్ధం. డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, మిగతావి ఈ నెల 12లోగా పరిష్కారం. ఇంటింటికి సర్వేతో అర్హుల గుర్తింపు. దురుద్దేశపూర్వక దరఖాస్తులపై కేసులు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. 100ఏళ్ల భారత్కు సంక్రాంతి రద్దీ, బోగీలు పెంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ వేగవంతం చేయాలి. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి. కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. నిజామాబాద్లో మనకే గెలుపు అవకాశాలు. అసెంబ్లీ ఎన్నికల ఓట్లే ఇందుకు నిదర్శనం. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షలో కేటీఆర్.